పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నావిగేషన్ శాటిలైట్ IRNSS-1C ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. అర్ధరాత్రి 1:32 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV C-26 రాకెట్ IRNSS-1C ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. చిమ్మ చీకట్లలో నిప్పులు కక్కుతూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నాలుగు దశల్లో సాగిన ఈ ప్రయోగం 20 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టింది. 36,000 కిలోమీటర్ల ఎత్తులో IRNSS-1C ఉపగ్రహాన్ని కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. IRNSS-1C ఉపగ్రహ ప్రయోగం విజయవంతమవడంతో షార్లోని శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇది సమిష్టి కృషి అని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ తెలిపారు. ఈ ప్రయోగం కోసం రెయింబవల్లో కష్టపడిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. IRNSS-1C ప్రయోగాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రత్యక్షంగా వీక్షించారు. We are there finally to see that the fruits of these space technology systems are translated to services that would benefit the people of the country, and currently the country is seeing that in the state of Andhra Pradesh, helping the disaster management activities. And finally, there is a relevance for our existence, that is to serve the people of this country, to improve its governance and the development process. ప్రస్తుతం అమెరికాకు చెందిన GPS కు బదులుగా భారత్ కు సొంత నావిగేషన్ వ్యవస్థను ఇస్రో రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ IRNSS ఉపగ్రహాలను వరుసగా కక్షలోకి ప్రవేశపెడుతోంది. మొత్తం 7 ఉపగ్రహాలతో పనిచేసే ఈ వ్యవస్థ కోసం ఇప్పటికే 2ని పంపించారు. తాజాగా మరో ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టారు. గత ఏడాది జూలై, ఈ ఏడాది ఏప్రిల్లో IRNSS-1A, IRNSS-1Bలను ప్రవేశపెట్టారు. IRNSS-1Cను తాజాగా ప్రయోగించారు. IRNSS-1C బరువు 1425 కిలోలు. మరో 4 నావిగేషన్ ఉపగ్రహాలను త్వరలోనే పంపేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. 5వ ఉపగ్రహాన్ని ఈ డిసెంబర్లో ప్రయోగిస్తామని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ తెలిపారు. మొత్తం 7 శాటిలైట్లు నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత అవి పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా శాస్త్రవేత్తలు చర్యలు తీసుకోనున్నారు. IRNSS దేశంలో వినియోగదారులకు ఎంతగానో దోహదపడనుంది. భూమి నుంచి 1500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో ఖచ్చితమైన సమాచారాన్ని అందించేందుకు ఈ ఉపగ్రహాలు దోహదపడతాయి. అంతేకాకుండా విపత్తు నిర్వహణ, వాహనాల ట్రాకింగ్, నౌకల గమనాన్ని కూడా IRNSS ద్వారా కనుగొనేందుకు అవకాశం ఉంది. ఈ ప్రయోగాన్ని ఈ నెల 10న ప్రయోగించాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలు తలెత్తడంతో వాయిదా వేశారు. అన్ని లోపాలను సరిదిద్ది ఈ అర్ధరాత్రి విజయవంతంగా ప్రయోగించారు.